ఓకే, ఈ రోజు మరి పాటల పల్లకిలోకి అలా అలా తేలుతూ ఉన్నారా? మరి తేలుతూనే యూ హ్యావ్ అ డబుల్ ధమాకా. అదేంటనుకుంటున్నారా? టుడే వీ హ్యావ్ అ ప్రిటీ లేడీస్ బర్త్డే. ఆర్ యు ఎక్సైటెడ్? yes. ప్రిటీ లేడీస్ అందరు కూడా స్టేజ్ పైకి వచ్చి పాడితే ఎంత తీయగా ఉంటుందో నిజంగా మనందరికీ తెలుసు. సో ఇన్ని రోజులు మంచి మంచి పాటలతోని మనల్ని అలరిస్తూ ఉన్నారు. సో అలాంటి స్వరాగిని ఆర్ట్స్ ఫౌండర్ రాణి గారి పుట్టిన రోజు ఈ రోజు. వారికి అందరి తరపున, ప్రేక్షకుల తరపున, నా తరపున జన్మదిన వేడుకల శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మనిన్ని జరుపుకోవాలని సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో హార్టీ వెల్కమ్ అండి మీ అందరికీ కూడా ఫర్ ద బర్త్డే పార్టీ. మల్లె పూల మారానికి బంతి పూల పారాని మల్లె పూల మారానికి బంతి పూల పారాని గున్న మామి సందిళ్లలోనా కన్న జాజి ముంగిళ్లలోనా కోకిలమ్మ పాట కచేరి. మల్లె పూల మారానికి బంతి పూల పారాని గున్న మామి పందిళ్లలోనా కన్నె జాజి ముంగిళ్లలోనా కోకిలమ్మ పాట కచేరి. Happy birthday to you. Happy birthday dear Ranaka. Happy birthday to you. May God bless you dear. May God bless you dear. May God bless you dear Ranaka. May God bless you. రాణి గారు తన స్పందనని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. చాలా స్పందించాను సార్ ఈరోజు. చాలా చాలా స్పందించి ఆనందంతో మునిగి తేలుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. వచ్చిన అందరూ గాయని గాయకులు, నా తోటి సహగాయని గాయకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. రాని వాళ్ళు తమ యొక్క ఎందుకు రాలేకపోయారు అని మెసేజ్ పెట్టారండి. వాళ్ళకు కూడా పర్లేదండి, నెక్స్ట్ టైం కలుద్దాం మనందరం. ఉదయ్ భాస్కర్ గారు, అసలు ఈవెంట్ మీరు వచ్చిన తర్వాత ఒక ఊపు అందుకుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీది చిన్నపిల్లడు మనస్తత్వం అండి, మాకు అర్థమైపోయింది. ఇక నుంచి మిమ్మల్ని మిస్ కావండి మా సార్ అగ్నిలో ఎప్పుడు కూడాను. అవునండి, అవును సార్. రజనీ మా కేక్ తీసుకొచ్చి నువ్వు వచ్చిన తర్వాత ఇంకా బాగా ఇదైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ రజనీ. అండ్ మా టీంలో రమేష్ గారు అండ్ రాఘవ రాలేకపోయారు. రాఘవ మిస్ యూ నాన్న, నువ్వు ఎందుకు రాలేదో మరి, ఉపవాసం అని తెలుసు, కానీ ఒకసారి వచ్చిపోయినట్లయితే అక్కకు బాగుండేది. రమేష్ గారు ఏదో పని మీద వెళ్ళారంట. పర్వాలేదు సార్. రాజగోపాల్ గారు మీరు ఊరు వెళ్తానని నాకు మార్నింగే చెప్పారు. ఇట్స్ ఓకే సార్, వీఆర్ ఆల్ మిస్ యూ సార్. నరేంద్ర గారు కూల్గా చూస్తారు సార్, కౌబాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జేసీ తమ్ముడు చాలా చాలా థ్యాంక్ యూ నాన్న, మంచి ఊపు పాటలు పాడి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు. ప్లస్ ఈశ్వర్ గారు పాపం మార్నింగ్ నుంచి ఆయన 4 o'clock నుంచి ఇక్కడే ఉండి
సార్ ఏదైనా అట్లా చెప్పమాకండి సార్, ఏం చెప్పాలని. ఆనంద్ ఇది కూడా ఈరోజు బర్త్డే అమ్మా, విష్ యూ హ్యాపీ బర్త్డే నాన్న. ఈశ్వర్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా ఇప్పటిదాకా మాతో ఉన్నందుకు కూడా మాకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే మాతో పాటు ఉండి మా స్వరాగిని ఈవెంట్ని సక్సెస్ చేయాలి సార్. అన్నయ్య వదిన మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి అన్నయ్య. వదిన గారు మీరు కూడా మాకు ఎప్పుడు మేము ప్రోగ్రామ్ చేసినప్పుడల్లా తప్పకుండా రావాలి. ఇంకా ఆర్కే గారండి, మా కాదండి, మా రథానికి కృష్ణుడు కూర్చొని ఉంటారు చూడండి, ఆయన సార్ మాకు రథ సారథి గారు, కృష్ణుడి పాత్ర పోషించే రథ సారథి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అవునండి. స్వప్న చాలా రోజుల నుంచి విష్ణుమూర్తిని చేసింది, ఇప్పుడు ఈరోజు నేను కృష్ణ భగవాను చేశాను. ఈరోజు వచ్చిన మా తోటి గాయకులు పేరున అందరికీ కృతజ్ఞతలు అండి. ఈరోజు నా బర్త్డేని సక్సెస్ చేసినందుకు దిస్ ఈజ్ అ మెమొరబుల్ డే ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఈరోజు మా హస్బెండ్ కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, నేను ఎంత సపోర్ట్ ఇస్తారని నేను అనుకోలేదు. ఈరోజు మిస్టర్ రావుగా మిస్టర్ రాణి రావు గారు పరిచయం అయ్యారు మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాణి గారు గత 4 years నుండి అంటే ఇక్కడి హైదరాబాద్లో ఈవెంట్స్కి పరిచయం చేసినటువంటి మా ఆర్కే గారు నన్ను ఇక్కడ హైదరాబాద్లో ఇన్ 2021 అవర్ ఎలివేట్ సెలెక్ట్. సో అక్కడి నుండి మరి రాణి గారు అండ్ స్వప్న వీళ్ళిద్దరు కూడా మరి మా మాస్టర్ సుబ్బు గారి అకాడమీ వచ్చినటువంటి. అయితే ఫస్ట్ టైం ఆ రోజు ఈవెంట్లో రాణిరావు గారిని ఫస్ట్ టైం రిసీవ్ చేసుకున్నది హైదరాబాద్లో నేనే అన్నమాట. సో ఆ కృతజ్ఞతతో పాపం తను ఎప్పుడు కూడా నన్ను ఎల్డర్నెస్గా చాలా, నేను కూడా వాళ్ళను సొంత డాటర్స్ టైపు వాళ్ళని అఫెక్షన్గా చూస్తుంటాను వాళ్ళతో. అందులో ఇవాళ నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆర్కే గారే సార్, సుబ్బు గారికి. అవునా? yes sir. ఓ మై గాడ్, థాంక్యూ ఆర్కే గారు అండ్ లావణ్య గారు. నేను అక్కడి నుండి అనుకున్నాను, ఓకే దట్ అఫెక్షన్ వే గాట్. అందులో రాణిరావు గారిది ఈవెంట్ కాదు కానీ బర్త్డే స్పెషల్ అనేసరికి ఇక నేను ఓకే చాలా ఈవెంట్లు ఉన్నా కూడా వదిలేసి అది అటెండ్ చేసి ఊరికొస్తున్నాను. సో థ్యాంక్ యూ. ఇంకా లేట్గానే వచ్చాను అనుకుంటున్నాను. సో ఎనీ హౌ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు ఇలాగే నిండా 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో వండుకుంటూ ఇంకా మా రావు గారితో కూడా మరి ఇందాక వారికి ఒక పాట అంకితం ఇచ్చాను, మరి ఆ ధోరణిలో పోతారేమో కాస్త జాగ్రత్తగా. సో ఇట్స్ ఎ జోక్. సో ఆల్ ది బెస్ట్ అమ్మా, విష్ యూ గాడ్ బ్లెస్ యూ. హలో రాణి గారు, మీ బర్త్డే అనగానే ఆ రోజు మేము బ్లాక్ చేసేసుకున్నామండి. కాస్త లేట్ అయ్యింది పర్సనల్ రీజన్స్ వల్ల, క్షమించుకోండి. బట్ వీ ఎంజాయ్డ్ ద ప్రోగ్రామ్ ఆన్లైన్. అది మాకు ఆత్మీయత. తయారవ్వడం ఇంత లేటా సార్ మీరు? లేదండి, డాక్టర్ అపాయింట్మెంట్ 5 o'clock ఉంది, అది కంప్లీట్ చేసుకొని వచ్చాను అనమాట. But yes, we wanted to be present here and participate in this event. Whatever అని చెప్పి, అందుకే ఎంత లేట్ అయినా పర్లేదు వచ్చి తీరుతామని చెప్పి వచ్చాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇట్ వాస్ రియలీ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ ద ఈవెంట్. థ్యాంక్ యూ శ్రీనివాసన్ సార్, ఎందుకంటే యూ మేక్ ద డిఫరెన్స్ కమింగ్ హియర్. వి ఆల్వేస్ అందరు కూడా మిమ్మల్ని అంతే బాగా అభిమానిస్తారు. ఎవరు? నువ్వేనంట. రాణి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో అందరూ పాలు పంచుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మా సంతోషంలో మీరందరూ వచ్చారు, చాలా ధన్యవాదములండి. అండ్ హ్యాపీ బర్త్డే రాణి.
సంతోషంలో కరెక్ట్ అండి. మా రాణి గారి బర్త్డే సంతోషంలో మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో సో ఎలాగే చెప్పినట్టు ఇట్ వాస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి ఇవాళ. సో ప్రతి వాళ్ళకి ఇందాక రాణి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ కోసం అంటే అంత అన్ని వదులుకుని రావడం అంటే అభిమానాన్ని చూపెట్టిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అండ్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి ద మెయిన్ రీజన్ ఆబ్వియస్లీ స్వప్న గారు అండి. బికాజ్ ద డే వన్ ఎప్పుడైతే సర్ప్రైజ్ గా ఉంచుదామని, బికాజ్ ఇవాళ పొద్దున వరకు రాణి గారు తెలియదు ఇవాళ ఈవెంట్ ఉంది. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, చాలా సర్ప్రైజ్. అయ్యో బట్ అంటే పాయింట్ ఏంటంటే అంటే ప్రయత్నానికి సార్ అభినందించాలి, అంత చాలా ప్రయత్నించారు. అండ్ అందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి ఇవన్నీ వెనక బ్యాక్గ్రౌండ్ లో ప్లాన్ చేసి ఎలా చేద్దామని దానికి అప్లై చేయాలి. అలాగే నెక్స్ట్ ఆబ్వియస్లీ రజనీ గారు వస్తే అంటే ఇవాళ కేక్ తన సర్ప్రైజ్ తేవడం కానీ అలాగే అభిమానం కానీ మళ్ళీ చెప్పలేదు. నా స్పెషల్ థ్యాంక్స్ అండి మీ స్వప్నకి, రజనీకి, ఆర్కే గారు అండ్ ఈశ్వర్ గారు, మీ నలుగురికి స్పెషల్ థ్యాంక్స్. ఇలా చెప్పినట్టు పాపం మన ఈశ్వర్ గారు పొద్దున్న పూజకు వచ్చినప్పటి నుంచి ఆయన మళ్ళీ ఇంటికి కూడా లేదు, మధ్యలో ఒక చిన్న పనికి వెళ్ళారు తప్ప అదర్వైజ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ దేర్. సో అలాగే ఇట్స్ వాజ్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ద స్పెషల్ థ్యాంక్స్ టు సుబ్బారావు గారు. ఎందుకంటే యూజువల్ గా మేము వినడమేనండి, ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎక్కడ ఇంతసేపు కూర్చోవడం కానీ అంటే ఇంతమంది పాటలను భరించడం అదొక చాలా ఫస్ట్ టైం అది. అండ్ ఇవాళ చాలా ఫస్ట్ టైం జరిగాయి. ఒక స్టేజ్ మీదకి పాడడం ఒక ఫస్ట్ టైం, ఇంతసేపు కూర్చోవడం ఒక ఫస్ట్ టైం. సో రియలీ థ్యాంక్ఫుల్ అండి, బికాజ్ మీ ఎంకరేజ్మెంట్ ఇవాళ రాణి గారికి ఇంత అభిమానం దక్కడానికి కారణం కానీ ఆవిడకి ఇంత పేరు రావడానికి కారణం కానీ డెఫినెట్లీగా బిహైండ్ అది మీరే. ఎందుకంటే అంత దూరం నుంచి రావడం, అంత దూరం నుంచి ఎంత కష్టపడి వచ్చి ఆ పెర్ఫామ్ చేసి సిటీలో ఉంటూ రావడానికి చాలా మందికి ఇబ్బంది పడే రోజుల్లో అంత దూరం నుంచి వచ్చి ప్రాక్టీస్ చేసి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చూసుకుని మళ్ళా వెళ్ళడం అన్నది ఇట్ ఈస్ రియల్లీ రిమార్కబుల్. అండ్ సో we are all so congratulations to you once again. Thank you so much, and on behalf of Elevate Elite and Kalanidhi Arts, wish you once again a very happy birthday. So ilage paadtu unandi. Thank you so much. పాట పాడారు, వన్ డే టైం ఇచ్చారు. On behalf of Elite Artists Association తరఫు నుంచి కూడా మన శ్రీనివాసన్ గారు, రజనీ గారు అన్ని చోట్ల రజనీ గారు కళానిధి, రజనీ నాకు ఎలైడ్, రజనీ ఎలివేట్, రజనీ స్వరాగిని, షీస్ ఎవ్రీవేర్. నాకు ఇంతగా సపోర్ట్ చేసిన ఆర్కే గారికి, రజనీ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ సర్ప్రైజ్ ని సీక్రెట్ గా పెట్టిన అందరికీ థ్యాంక్ యూ. మీకు మాత్రం తెలియదు, సర్ప్రైజ్ हो गई. Thank you so much and happy birthday Rani and Anandi. Love you all. ఓకే అండి, చక్కగా పాటలు పాడారు, మీరు కూడా విన్నారు. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి స్వరాగిని ఆర్ట్స్ టీం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి రాణి గారు మరి ఆనంది గారికి కూడా మీరు దీవెనలు ఇస్తారు. ఇలాగే దీవిస్తూ ఉండండి, అందరిని ఆదరిస్తూ ఉండండి. మీరు ఎంత బాగా ఆశీర్వదిస్తారో వాళ్ళు అంత బాగా పాడుతూ ఉంటారు. సో అందరూ బాగుండాలి, అందులో మీరు కూడా ఉండాలి. సో stay tuned. Thank you sir. Thank you all.